Hi everyone, good morning. This is Radhika. Welcome back. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నెక్ పీస్ అనేది ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ జ్యువెలరీనే మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాము. ఇది బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ కదా, ఇది వన్ ఆఫ్ ది ఫ్యాషన్ జ్యువెలరీ అని మీ అందరికీ తెలుసు కదా. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం తయారు చేయడానికి కాసులు, సిల్క్ థ్రెడ్ అండ్ ఒక నీడిల్, ఒక ఫెవికాల్, సిజర్స్, జరీ థ్రెడ్. సో ఇప్పుడు వచ్చేసి నోట్బుక్ కానీ ఎగ్జామ్ ప్యాడ్ కానీ తీసుకొని దానికి ఒక 60 లైన్స్ చుట్టాను నేను. మీరు ఈ బ్లాక్ థ్రెడ్ నెక్ పీస్కి ఉన్నటువంటి ఈ బ్లాక్ థ్రెడ్ మీకు వైడ్ ఎక్కువ కనిపించాలి అంటే 80 to 100 స్టాండ్స్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 60 స్టాండ్స్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా థ్రెడ్ లైన్స్ అన్నీ ఈక్వల్గా పెట్టేసి రెండు చివర్లకు ఫెవికాల్ పెట్టేసి ఒక చోట స్టిక్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక టైల్ ఉంటే నేను దానికి స్టిక్ చేశాను. మీరు కింద మార్బుల్స్కి కానీ పెట్టేసేయచ్చు, లేదంటే ఒక ఎగ్జామ్ ప్యాడ్ కానీ ఉంటే దానికి స్టిక్ చేసుకొని ఇలా ఒక క్లిప్ పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్ లైన్స్ అన్నీ కూడా బయటికి రానియకుండా మనం స్ట్రైట్గా అనుకుంటూ అన్ని లైన్స్ ఈక్వల్గా ఉండేలాగా చేతితో సరి చేస్తూ మనం జడని ఏ విధంగానైతే అల్లుతామో అదే విధంగా అల్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ నెక్ లెంత్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకొని ఆ లెంత్కి సమానంగా ఇలా అల్లిన తర్వాత ఈ చివర్లకు కొంచెం ఫెవికాల్ పెట్టేసి ఆరిన తర్వాత కట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు హుక్స్ పెట్టాలి కాబట్టి దీనికి ఒక జరీ థ్రెడ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి కొంచెం ఫెవికాల్ పెట్టేసి దీన్ని ఇలా రౌండ్స్ చుట్టాలన్నమాట. ఇలా చుడితే ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది, ఇంకా చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది జరీ థ్రెడ్తో. ఇప్పుడు వచ్చేసి మనకి చైన్ అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఈ కాస్ట్లని దానిపైన పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక హెమ్మింగ్ సూది తీసుకొని దీనిలోనికి ఇదే సిల్క్ థ్రెడ్ని ఎక్కించేసి కాసుల్ని దీనిపైన పెట్టి కుట్టేసుకోవటమే అన్నమాట. కాసుల్ని మీరు కుట్టేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త పాటించండి. అదేంటంటే మనం జస్ట్ కిందికి హ్యాంగ్ చేసినట్టుగా కాసుల్ని పెట్టామంటే అంత లుక్ అనిపించదు. ఇప్పుడు నేను ఇక్కడ ఎలాగైతే చూపిస్తున్నానో అదే విధంగా కాసుని ఈ బ్లాక్ థ్రెడ్ పై వరకు పెట్టేసి మీరు తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ ఒక హుక్స్ అనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇక్కడ జస్ట్ కుట్టేయడమే అన్నమాట.
ఆల్మోస్ట్ ఇంక ఇది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మరి మీరు ఎప్పుడు తయారు చేస్తున్నారు? మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. అండ్ మీరు తయారు చేసేటప్పుడు కాస్ట్ల యొక్క క్వాలిటీ బాగుండేలా చూసుకోండి. 1 గ్రామ్ గోల్డ్లో తీసుకుంటే ఎలాగైతే ఉంటుందో లుక్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా అంత బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసామో. చూడడానికి చాలా బాగుంటుంది ఇది. మరి మనకు కొంచెం ఓపిక ఉంటే చాలు, ఇంట్లో ఎన్నో రకాలుగా మనం ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు. అవన్నీ ఇంకా ముందు ముందు మీకు చూపిస్తాను. మరి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. మరి మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు సెండ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.